ఏపీలో ఫ్రీ బస్సు పథకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ నుంచి అమరావతికి ఆటో డ్రైవర్ చేపట్టిన పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. పాయకారావుపేట నియోజకవర్గంలోని అడ్డరోడ్డులో ఆటో డ్రైవర్ ఘన స్వాగతం పలికారు. ఇక ఉచిత బస్సు పథకం ద్వారా డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయంటూ విశాఖకు చెందిన చింతకాయల శ్రీను ఈ నెల 2న పాదయాత్ర ప్రారంభించారు. శనివారం నాటికి 100 కిలోమీటర్లు నడిచి శ్రీను అడ్డరోడ్డుకు చేరుకున్నారు. ఇక స్థానిక ఆటో డ్రైవర్లు పాదయాత్రకు మద్దతు పలుకుతూ ఆయనకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నాను. మా ఆటో డ్రైవర్ల కోసం ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్లు ఆదుకోవాలంటూ నా ఈ యొక్క పాదయాత్ర అండి. ఇప్పటికీ నేను నర్సీపట్నం అడ్డ రోడ్డు దాకా చేరుకోవడం జరిగిందండి. ఇప్పటికీ 100 కిలోమీటర్ల దాకా నేను నడడం జరిగింది. మా ఈ 100 కిలోమీటర్లని దగ్గర 160-170 స్టాండ్లు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫ్రీ బస్సు గురించి ఈ ధర్నా ఎందుకంటే ఈ యొక్క పాదయాత్ర ఎందుకంటే చేయవలసి వచ్చింది. మాకు ఈ గతంలో మేము చాలా కష్టపడుతూ బతికామండి. కష్టపడుతూ బతికినా మాకు ఒక కుటుంబానికి మేమేదో ఆర్థికంగా మేమేదో పోషించుకునేవాళ్ళం. ఈ ఫ్రీ బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ఏమని తీసుకొని వచ్చారో కానీ స్వాతంత్రం వచ్చింది ఆడవాళ్ళకండి, స్వాతంత్రం పోయింది కష్టపడే మగవాళ్ళకండి. ఎందుకంటే మా ఆటో డ్రైవర్లు స్వాతంత్రం పోయిందండి, పూర్తిగా లాగేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మేము గతంలో 1500-1600 మేము చేసుకున్న 10 గంటలు కష్టపడి మాకు సపోజ్ డీజిల్ అది పోయి మాకు ఒక 1000 రూపాయలు 1100 800 900 మిగిలిదండి. 12 గంటలు కష్టపడుతున్నాయండి, 1000 రూపాయలు సంపాదన లేదండి. దాంట్లో డీజిల్ మొత్తం ఖర్చు అవుతూనే ఉందండి. రోజుకి 500-600 డీజిల్ సర్వీస్ అవుతూనే ఉంది, ఖర్చు అవుతూనే ఉంది. కానీ ఈరోజు మా ఆటో ఎక్కువ వాళ్ళు ఎవరు లేరండి. ఆ ఒక ఆవేదన మీద మా ఆటో డ్రైవర్ల సోదరు వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టానండి. నేను విశాఖపట్నం